నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఈరోజు దేశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. 10 సంవత్సరాలైంది, 10.5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఒక్క అవినీతి కుంభకోణం లేకుండా, ఒక్క రూపాయి ఆరోపణలు లేకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ప్రధానమంత్రి కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఏ ఒక్కరు కూడా ఆరోపణ చేసే పరిస్థితి లేకుండా నీతి నిజాయితీతో సమర్థవంతమైనటువంటి పరిపాలన ఈ దేశానికి అందిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అదేవిధంగా తెలంగాణలో కూడా 45 సంవత్సరాల తర్వాత ఈరోజు భారతీయ జనతా పార్టీకి అవకాశం రాబోతుంది. ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, కొన్ని సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పరిపాలించింది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది. కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి న్యాయసమ్మతమైనటువంటి సమస్యలు కానీ ఈ పార్టీలు మరి పరిష్కారం చేయడంలో విఫలం పొందారు. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఇంతకుముందు పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పినట్టు పార్లమెంట్ ఎన్నికల్లో కానీ 77 లక్షల మంది ప్రజలు పోలింగ్ బూత్కి వెళ్ళినటువంటి వాళ్ళు 77 లక్షల మంది భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడ్డారు. ఇటీవల జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో 2 స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. రేపు జరిగేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించడం కోసం, ఆదరించడం కోసం తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ యువకుడిని అడిగినా, ఏ ఐఏఎస్ ఆఫీసర్ కలిసినా, ఏ ఐపీఎస్ ఆఫీసర్ కలిసినా, ఏ పత్రికా జర్నలిస్టుని కలిసినా, ఏ సంపాదకుడిని కలిసినా, ఏ రాజకీయ పార్టీని కలిసినా ఒకటే మాట, తెలంగాణలో వచ్చేది భారతీయ జనతా పార్టీ అని మనం చేస్తాం. ఆ రకంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు బీజేపీ అధికారంలో రావాలని తెలంగాణలో కోరుకుంటున్నారు. పార్టీ స్థాపన దినోత్సవ సందర్భంగా 45 లక్షల మంది సాధారణ సభ్యులు ఎవరైతే ఈ పార్టీలో చేరారో వాళ్ళందరినీ కోరుతా ఉన్నాను, వచ్చే శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం కోసం అహోరాత్రులు కృషి చేస్తూ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల అమలులో వైఫల్యాలకు వ్యతిరేకంగా పార్టీ కార్యకర్త కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క స్ఫూర్తితో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, జగత్ ప్రకాష్ నడ్డా గారి నాయకత్వంలో నిరంతరమైనటువంటి పోరాటాలు కొనసాగిస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అనేక రకాల హామీలు ఇచ్చారు, గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టారు. కానీ ఈరోజు ఏ ఒక్క సమస్య కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పరిష్కారం చేయలేకపోయింది. ఈ రాష్ట్రం నుంచి బీఆర్ఎస్ పార్టీని ఓడించడం కోసం 10 సంవత్సరాలు పట్టింది. కానీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలలో ప్రజా వ్యతిరేకత వస్తే 10 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ అంత వ్యతిరేకత కూడగట్టుకుంది. ఈరోజు ఈ 2 పార్టీలు కూడా ఈ రాష్ట్రంలో మజ్లిస్ పార్టీని పెంచి పోషించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మజ్లిస్ పార్టీ యొక్క ఊడిగం చేయడం కోసం ఈ 2 పార్టీలు కూడా పోటీలు పడి బానిస మనస్తత్వంతో ఈరోజు మజ్లిస్ పార్టీని పెంచి పోషించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఒక్కోడికి సంబంధించినటువంటి బిల్లు వస్తే 3 పార్టీలు కూడగట్టుకొని, ఈ 3 పార్టీలు కూడగట్టుకొని ఒక్కోడు బిల్లుకు సంబంధించినటువంటి బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. ఈరోజు ఇటీవల ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. నిన్ననే స్క్రూటినీ పూర్తయింది. హైదరాబాద్ నగరం నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు స్థానిక సంస్థల నుంచి జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కూడా మజ్లిస్ పార్టీని గెలిపించడం కోసం కేసీఆర్ కానీ, రాహుల్ గాంధీ కానీ, లేక బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 2 పార్టీలు కూడా పోటీలు పడి ఎమ్మెల్సీగా హైదరాబాద్ నగరం నుంచి మజ్లిస్ పార్టీని గెలిపించేటువంటి రాజకీయ కుట్రలు చేస్తా ఉన్నారు.